హలో, ఈవెంట్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు అందరికన్నా ఫ్యూ మినిట్స్ ముందే ఉండాలి, కానీ ఇలా లేట్ చేస్తే ఎలా? ఈ వాయిస్ వదినలా ఉందేంటి? ఏమోలే. సారీ మేడం, వచ్చేస్తున్నాం. 5 నిమిషాలు. మీకోసం వెయిట్ చేస్తుంటే ఇంకా 5 నిమిషాలు అంటారేంటి? కమ్ ఫాస్ట్. ఓకే మేడం, వచ్చేస్తున్నాం. గొప్ప వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కదా, లేటుగా స్టార్ట్ చేస్తారనుకుంటే ఏంటో వీళ్ళు అన్ని టైంకి జరగాలని కంగారు పెడుతున్నారు. కొంతమంది అంతే సార్, ప్రతిదీ పంక్చువల్గా ఉండాలనుకుంటారు. చక్రి, బేకరీ అతనికి ఫోన్ చేసి లక్కీ పేరున్న కేక్ని ఇంటి అడ్రస్కి తీసుకురమ్మని చెప్పు. లక్కీ అంటే వాగ్దేవి మేడం గారి మనవడు. ఈరోజు ఫంక్షన్ ఆ బాబుదే. ఏంటి అలా చూస్తున్నారు? దిగండి. సార్, ఈ ఇంటికి మీరు రాలేవండి, వేరే ఎవరికైనా చెప్పండి. ఏంటి తమాషాగా ఉందా? ఇక్కడ దాకా వచ్చి రానని చెప్పడం ఏంటి? సార్ అంటే అది ఈ ఇంటికి వస్తున్నామని తెలియక ఒప్పుకున్నాం. ఈ ఒక్కసారికి వేరే వాళ్ళని రమ్మని చెప్పండి. నెక్స్ట్ టైం నుంచి మీరేం చెప్పినా కాదనకుండా మేము ఒప్పుకుంటాం. పని ఒప్పుకున్నప్పుడు వివరాలు అడగకపోవడం మీ తప్పు. టైంకి ఫంక్షన్ జరగకపోతే మీకేం కాదు, నా పరువుతో పాటు నా పని కూడా పోతుంది. ఎక్కువ మాట్లాడకుండా దిగండి. సార్, మీకెలా చెప్పాలో తెలియడం లేదు. మా మొహాలు చూస్తే వాళ్ళు లోపలికి రానివ్వరు. ఏ, మీరేమైనా దొంగతనం చేశారా, హత్య చేశారా? అంత భయపడుతున్నారు? అదంతా మేము చెప్పలేము సార్. మీరు పంపిన అడ్వాన్స్ ఉదయాన్నే తీసుకొచ్చి ఇచ్చేస్తాం. పదనవ్య. ఏ ఆగండి, ఏం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా? ఉద్యోగం లేదు కదా అని పిలిచి పనిస్తే ఇదేనా మీరిచ్చే గౌరవం? ఇంకా మీరేదో మంచివాళ్ళన్న గౌరవంతో అడ్వాన్స్ ఇచ్చాను. చాలా బాగా బుద్ధి చెప్పారు. చూడు, ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి? తప్పు మాదేనండి, కానీ మేము ఆ ఇంట్లోకి రాలేము. రాలేనంటే ఎలాగమ్మా? మీ ముఖాలు ఎవరికి కనపడకుండా చేస్తే వస్తారా? అంటే ఒకసారి దిగండి, చెప్తాను. దిగండి. మీరిద్దరూ ఈ డ్రెస్ వేసుకొని పిల్లల్ని ఆడించండి. మిగిలిన ఏర్పాట్లు నేను మేనేజ్ చేస్తాను. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? వేసుకోండి, వేరే ఆప్షన్ లేదు. నిన్న ఆత్రేయ తీసుకొచ్చిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో టీవీలో ప్లే అవ్వలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే వాణినే సరస్సు అని మ్యామ్కి తెలిసిపోయిండేది. తెలిస్తే తెలుస్తుంది, ఏమవుతుంది? డాడ్, అంతా తెలిసి మీరు కూడా అలాంటప్పుడు అతనికి అవకాశం, సరస్వతికి ఏ ప్రమాదం రాకుండా మనమే కాపాడుకోవాలి కదా. ఆల్రెడీ సరస్సుని జాగ్రత్తగా ఉండమని చెప్పాను డాడ్. ఇన్ని జాగ్రత్తలు తీసుకునేవాడివి సరస్వతి గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు రాహుల్?
ఇప్పటికీ నీకు అవకాశం ఉంది. మీ అమ్మ అందరి ముందు నీకు ప్రీతికి పెళ్ళని చెప్పేలోపు మాట్లాడు రాహుల్. నీ మనసులో మాట చెప్పు. నా మనసులో ఏం లేదు డాడ్. ఇంకా ఇలాగే మాట్లాడితే ఎలా రాహుల్? నువ్వు అనుకున్నంత సమయం లేదు రాహుల్. మీ అమ్మతో నేను మాట్లాడితే వాదం అవుతుంది, నువ్వు చెప్తేనే ధర్మం అవుతుంది. డాడ్ ప్లీజ్, ఇప్పుడు ఈ డిస్కషన్ అవసరమా? ఎవరైనా వింటే బాగోదు. అవును డాడ్, ఆత్రేయకి అవకాశం ఇవ్వకూడదని చెప్పి మనం సరస్సు గురించి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. మీరు మారరా, ఇలానే భయపడుతూ బ్రతకండి. ఆర్గనైజర్ కి కాల్ చేసావా? చేశానమ్మా, 5 నిమిషాల్లో వస్తా అన్నారు. ఇంకా 5 నిమిషాలు అవ్వలేదా? వస్తారులే వనజ, నువ్వేం కంగారు పడకు. మేడం గురించి తెలిసి కూడా మీరేంటత్తయ్య ఇలా అంటున్నారు? అయినా తప్పు నాదే. ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళకి పనులివ్వాలి. వంట వార్పు అయితే నీకు చెప్పాలి గాని ఇలా ఆర్గనైజర్ ఈవెంట్ అంటే నీకెలా తెలుస్తుంది? అనవసరంగా చెప్పాను. సరసు, తన మాటలేం పట్టించుకోకు. లక్కీ వాళ్ళు కిందకొచ్చే టైం అయింది, పద. మామ్, హాయ్ అమ్మా. హలో అండి. బ్రో, బీ కూల్. యా ఓకే. వాగ్దేవి ఎక్కడ వనజ? లక్కీని దగ్గరుండి రెడీ చేస్తున్నారు. ఫంక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదా? జస్ట్ 2 minutes అంతే. వీడెందుకు వచ్చాడు? ప్రీతి పిలిచినట్టుంది డాడ్. తను రమ్మంటే మాత్రం వీడికి బుద్ధి లేదా? ఏంటి ప్రీతి, అంకుల్ కంటి చూపుతేనే మర్డర్ చేసేలా ఉన్నారు? అడ్డుపడ్డానికి ఆంటీ ఉంది కదా, నువ్వేం టెన్షన్ పడుకుంటా. అమ్మగారు, అను వాళ్ళకి మన ఇల్లు తెలుసా అండి? మా పద్మకు తెలియని విషయం ఏదీ ఉండదు. అదిగో మాటల్లోనే వచ్చేశారు. హాయ్ సరసు. అను ఈ ఇంట్లో ఉన్నంతసేపు సరసు కాదు వాణి అని పిలవాలి. సరే వాణి. అక్క, ఈ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నాతో కలిపి 7. 7గురికి ఇంతిల్లా? రాహుల్కి తమ్ముడుండా? అమ్మా ప్లీజ్. లేదు, చెల్లి మాత్రమే ఉంది. అట్నా? యాడా పిల్ల? ఏ రోజైతే ఈ ఇంటి కట్టుబాట్లు కాదనుకున్నావో, దూరం అవుతున్నానని తెలిసి కూడా తాళి కట్టించుకున్నావో, అప్పుడే నువ్వు చచ్చినట్టు. ఈ రోజు నుండి వాగ్దేవికి 2 కొడుకులు. ఎదిగిన కూతురు నన్నే ఎదిరించి ఈ రోజే చచ్చిపోయింది. వీలైనంత తొందరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి నవ్య. సరే చక్రి.
ఏంటి అక్కడే నించున్నారు? హారతి ఏమైనా ఇవ్వమంటారా? సారీ మేడం. ఇంకొక్క నిమిషం లేట్ అయి ఉంటే మీ గెటప్లు మా మేడం చేతిలో వేరేగా ఉండేవి. ఏంటి ఇంకా నించున్నారు? లోపలికి రండి. ఇంకెందుకు ఆలస్యం? ఆంటీని లక్కీని పిలుద్దామా? అదిగో వాళ్ళే వస్తున్నారు. వాగ్దేవి, తను పద్మ. నమస్కారం అండి. నమస్కారం. వాళ్ళ అమ్మాయి అను. నమస్తే. నమస్తే. ఏం చదువుతున్నావమ్మా? డిగ్రీ చదువుతున్నాను మ్యామ్. మా అమ్మకి చిన్నప్పటి నుంచి అన్ని మంచి మార్కులే. వెరీ గుడ్. మేడం, మీకోసం చిన్న గిఫ్ట్. ఏంటిది? రాజనందిని సారీ మ్యామ్. స్పెషల్ డిజైన్ ఫర్ స్పెషల్ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. అవును, ఇంకొక కవర్ ఏంటి? ఇది కూడా సారీనే. ఓ, అంటే నా కోసమేనా? కాదు, ఈరోజు స్పెషల్ తెలిసి ప్రీతి కోసం తీసుకొచ్చిందనుకుంటా. కాదు, వాణి కోసం తీసుకొచ్చాను. తీసుకో వాణి. వాణి నీకు ముందే పరిచయం ఉందా? అవును, మేమిద్దరం ఫ్రెండ్స్. మీ ఇద్దరు మధ్య ఫ్రెండ్షిప్ ఏంటి? ఎక్కడ మ్యాచ్ అవ్వడం లేదు. ఫ్రెండ్షిప్ కి మనసు ముఖ్యం, మ్యాచింగ్ కాదు. Am I correct, ma'am? యాను, you're right. గ్రానీ, మీ మాటలైపోతే నేను కేక్ కటింగ్ స్టార్ట్ చేస్తాను. నా ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఓకే, సారీ నాన్నా. ఓకే, లెట్స్ స్టార్ట్. ఐఎమ్ సారీ ఆంటీ. అభి, జరిగిందాన్ని తలుచుకోవడమే నాకు ఇష్టం లేదు. దయచేసి నువ్వు కూడా గుర్తు చేయొద్దు. ఓకే ఆంటీ. నా మీద కోపం పెంచుకునేదానికన్నా ఇలాంటి వాణ్ణి క్షమించినందుకు
ఇంకా బాధగా ఉంది మేడం. వాళ్ళంతా మిమ్మల్ని చీట్ చేస్తున్నారని ఎలా చెప్పాలో మీరిప్పుడు తెలుసుకుంటారు. వాగ్దేవి, ఈరోజు మీడియా ముందు రాహుల్ ప్రీతి పెళ్లి గురించి అనౌన్స్ చేస్తానన్నావంట కదా? యా ప్రియా, అందుకే మీడియా వాళ్ళొస్తున్నారు. కాస్త ఈ హడావిడి తగ్గగానే చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ వాగ్దేవి. రాజనందిని టెక్స్టైల్స్ లో జాయిన్ అయ్యావంట, అది నిజమేనా? అవునండి, ఓ, వర్క్ ఎలా ఉంది? బానే జరుగుతుంది. తీసుకోను. ఈ రోజు కూడా నువ్వే వర్క్ చేయాలా? ఆ ట్రే ఇట్టిచ్చి నువ్వు ఇక్కడే ఉండు, అందరికీ నేనే సర్వ్ చేస్తాను. అయ్యో, ఇంటికొచ్చిన అతిథులతో పని చేయించడమా? అమ్మ బాబోయ్, ఇంకేమైనా ఉందా? తీసుకో. థ్యాంక్ యూ. థ్యాంక్స్. అవును సరసు, నువ్వు ఎలా ఫ్రెండ్స్? అదొక పెద్ద చిన్న కథ. ఉదయం మార్కెట్లో కలిసాం, 2 minutes మాట్లాడాం, అప్పుడే ఫ్రెండ్స్ అయిపోయాం. ఏంటి 2 minutes లోనా? ఇన్స్టెంట్ ఫుడ్ లాగా ఇన్స్టెంట్ ఫ్రెండ్షిప్ అన్నమాట. అమ్మే, రాహుల్తో నువ్వెట్టా మాట్లాడడం సరసు చూస్తే ఊరుకోదు. ఏ, ఎందుకలా అంటున్నారు? భర్త వేరే ఆడపిల్లతో మాట్లాడుతా ఉంటే ఏ భార్య మాత్రం చూస్తూ ఊరుకుంటాది? ఏంటి భార్యాభర్తలు అని మాట్లాడుతున్నారు? ఏం లేదమ్మే, మా అమ్మికి భార్య భర్తల బంధం గురించి చెప్తాండాను. మాకు కూడా చెప్పండి, వింటాం. అట్నే చెప్తా గాని, ఇది బంగారువేనా? అవునండి. మరి చీర డిజైనర్ సారీ. అంటే అమ్మరా? ఎంత అయింది అది? ఇది ఇంట్లో ఉతుక్కోవచ్చా, అంగట్లో ఇయ్యాలా? అయ్యయ్యో, ఆంటీ పిలుస్తున్నట్టున్నారు. నేను మళ్ళీ వస్తాను, బాయ్. అట్నే అట్నే. ఆ అమ్మి కట్టుకున్న చీర రంగు భలే బాగుండదు కదూ? ఊరుకోమ్మా. చేతికుండే చూసినా? ఏంటి పద్దు, నీకెప్పుడేం మాట్లాడాలో తెలీదా? పెద్దమ్మా, మా పెళ్లి విషయం అక్క చెప్పిండి అది బాబు. ఏందో నా నోట్లో మాట ఆగలేదు. మా దగ్గర అన్నట్టు ఇంకెక్కడైనా అన్నా, ఎవరైనా విన్నా చాలా ప్రాబ్లం అవుతుందండి. లేదు బాబు, ఇంకెవరి దగ్గర అన్నో ఒట్టు. ఇంతమందున్నా, ఎంత సందడి కనిపిస్తున్నా నవ్య లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది తేజ. యా డాడ్. చక్రి, నాకు సఫ్కేటింగ్ గా ఉంది, ఊపిరాటం లేదు. కాసేపు మాస్క్ తీస్తాను. సరే సరే, జాగ్రత్త వెళ్ళరా. పట్టు మరి 10 మంది లేరు, ఇన్ని వంటలు, ఇన్ని రకాల స్వీట్లా? చూసేయాలా? అయ్యో రామా, అమ్మాయా? అబ్బాయి చేయాల్సిన పని చేస్తుండదే పాపం. అబ్బాయి అనుకున్నానే. ఏందమ్మే, ఎటు నుంచుండావు? నాకు కొద్దిగా ఊపిరాటం లేదు. అయ్యో నా తల్లి, ఎంత కష్టం వచ్చిండదే. ఉండు ఉండు, మంచినీళ్ళు తెస్తాను. నా లైఫ్ని డిస్టర్బ్ చేసి మిక్కీ మౌస్లో పార్టీకి వస్తావా? నీకు అసలైన ట్రీట్ నేను ఇప్పుడు ఇస్తాగా.
హాయ్ మిక్కీ మౌస్. నీకోసం నేను ఎంత వెతుకుతున్నానో తెలుసా? మిస్ అయిపోయావు అనుకున్నాను, కానీ ఎంత ఈజీగా దొరుకుతావు అనుకోలేదు. చిన్నప్పటి నుంచి నాకు మిక్కీ మౌస్ అంటే చాలా ఇష్టం. లెట్స్ హ్యావ్ సమ్ సెల్ఫీస్. ఏందబ్బి ఫోటో తీసుకోవడానికి అట్ట మీద పడిపోవడమేనా?